గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్నా, మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మా బాబాకైతే కాఫీ కల్పిద్దాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి కాఫీ తాగడు ఆయన, చాలా రోజుల నుంచి ఆయనకి ఇయ్యలేదు. సో ఇప్పుడు ఇస్తే ఎట్లా ఫీల్ అవుతాడా అని చూస్తున్నా. మా బావకి కాఫీలు టీలు అంటే ఎక్కువ నచ్చవు, నేనే అలవాటు చేస్తాను ఇవన్నీ పిచ్చి పిచ్చి. ఓన్లీ పాలు తాగుతా అంటాడు, కానీ ఇలాంటి ప్రయత్నాలన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిండంటే పాలు పోయినప్పుడు చాయ్ పెడితే కొడతా అన్నాడు. సో అందుకోసమే నేనేం చేసిన, ఉట్టి పాలు నేను తాగాను కాబట్టి అందులో కొంచెం కాఫీ పొడి వేసిస్తే అయిపోతుంది కదా అనుకున్నా. సో అందుకోసమే ఇప్పుడు పాలు అయితే గరం చేసిన, కాఫీ పౌడర్ అయితే వేసిన, చక్కెర వేసేసిన, కల్పిస్తా. మా పిల్లలకైతే స్కూల్ టైం అవుతుంది, 4 o'clock అవుతుంది. ఇంకా మా బాబు తీసుకురావడానికి పోతాడు, పాలు తాగి పోతాడు, కొన్ని కాఫీ తాగి పోతాడు. సో బయట అయితే మస్తు చలి పెడుతుంది, వాతావరణం అయితే చల్లగా ఉంది. ఊకే ఛాయ్ తాగాలి అనిపిస్తుంది, వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది, కానీ ఇంకా ఛాయ్ ఎక్కువ. సో ఇప్పుడు అసలు కాఫీ ఇస్తే ఎట్లా ఫీల్ అవుతాడు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఉంది, ఎందుకు లేదు? నీళ్ళు ఇవ్వాలని తెలియదా? ఎన్నిసార్లు చెప్పాను నేను? నీళ్ళు ఓకేనా? ఏమైనా కలిపినా ఆయన కాఫీ పౌడర్ కలిపిన సాల్తీ తాగు, అడిగే ఎక్కువ ఇంకా అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమొచ్చింది ఏందనేది నాకు తెలియదు. సౌండ్ అయితే ఇలా మట్టి ఇటుక పెడ్డలు ఉన్నట్టే వస్తుంది. వీళ్ళేమో షూలు అంటున్నారు. ఇందులో ఏమొస్తే రిటర్న్ ఇచ్చేస్తారా మళ్ళీ? మొత్తం ఇటుక పెడ్డలే సౌండే వస్తుంది. ఏ షూ ఇట్లా గుంజుతో తాగుతుంది, అది కొత్తగా వచ్చినాయి. ఇదంట షూ అంట, కానీ ఇందులో ఇటుక పెద్ద రాళ్ళు పెట్టినట్టే ఉన్నది ఇది. అసలు నన్ను అయితే మోసం చేస్తారు వీళ్ళు. షూలు బుక్ చేసినా అని ఇంకేం బుక్ చేసారో ఏమో నాకు అర్థమైతలేదు. ఫస్ట్ అసలు నీ ఫోన్లో నుంచి చూడాలి. ఆ మట్టిలాగా సౌండ్ వస్తుంది దాంట్లో. అది అట్లే వస్తుంది, షూ అంటే వెరైటీగా ఉంటుంది. అది షూలా? ఇది రాళ్ళ లెక్క సౌండ్ వస్తుంది. అయ్యో ఆల్రెడీ ఉల్టా ఇది ఓపెన్ చేసిండు. ఏం పౌడర్ అది? ఏం పౌడర్ ఇది? ఏంది ఇవన్నీ? వాషింగ్ మిషన్ గోళీలు. పొద్దున్నే డ్రమ్ క్లీన్ పెట్టినా నేను. అది వేసినాక పెట్టాలి మరి. నోళ్ళు పెట్టమన్నారు, నాకేం తెలుసు ఇవి బుక్ చేసిరని? నీకు ఆ రోజే చెప్పినాము. ఈ రోజు వస్తుందని నాకేం తెలుసు? ఈ రోజు వస్తుందా నాకు కూడా తెలియదు, వాడు ఎప్పుడు తెస్తే అప్పుడే. అబ్బా తినే వాయింత చాక్లెట్ అనుకోండి. ఉప్పు ఉంది మొత్తం, నోట్లో పడ్డది ఒకటి పోయి. ఒక తినే. ఇవన్నీ ఎందుకు పాడైనాయి? నేను మంచిగా షాప్ లో కొనుక్కొస్తా అని చెప్పిన. షాప్ లో దొరకాయి ఎంతనే మొత్తం 100 రూపాయలు కూడా 99 రూపాయలు మొత్తం. మా అమ్మ ఊపినందుకు 2 పోయినాయి. ఇగో ఆ 2 ప్యాకెట్ డ్రమ్ క్లీన్ పెట్టాలి. ఇవన్నీ డ్రమ్ క్లీన్ పెట్టరు. చూడండి ఫ్రెండ్స్, డ్రమ్ క్లీన్ వాషింగ్ మిషన్ గోళీలు అన్నట్టు. ఇది అంటర్ఫేస్ కాదు. నేను పరేషాన్ అవుతున్నా, అసలు ఏంది ఇంత చిన్న డబ్బులో షూలు ఎట్లా వచ్చినాయా అని. అందుకే మైండ్ వాడాలి. ఏం వాడతారు మైండ్? ఇంత డబ్బుల షూ వచ్చినా ఎట్లా నమ్ముతాడు? నువ్వే, నాకేం తెలిసి ఇవి బుక్ చేసిరని. షూలు బుక్ చేసిరాడు ఉన్నాడా లేకుండా మనకేమన్నా కాదు. షూలు చిన్న ఒకటే తెలుసు నాకు, షూలు వచ్చినాయి. షూలు ఒకటే బుక్ చేసిరని తెలుసు, ఇవన్నీ చేసిరని నాకు తెలియదు కదా. షూలే వచ్చినాయి అనుకుంటే ఇవి వచ్చినాయి. పెట్టుకో, డ్రమ్ క్లీన్ పెట్టుమని. ఇప్పుడు పోతుంది, పొద్దున పెట్టిన ఆల్రెడీ. ఇప్పుడు పెట్టుర్రి, అలా చెత్త చెదారం ఏముంది, అది కుయ్య కుయ్య అంటుంది. అది 40,000 పెట్టుకున్నది, అది 4 నెలలు కూడా కాలే. సో ఫ్రెండ్స్, ఇవి 2 సంవత్సరాలే అవుతుంది. డ్రమ్ క్లీన్ టాబ్లెట్స్ ఆర్డర్ పెట్టి రీళ్ళు అసలుకి గొప్ప ఘనకార్యం చేసిర్రులే. నేనైతే ప్యాకెట్ ఓపెన్ చేసిన, ఇదంతా నలిగిపోయి వచ్చింది. నలిగిపోడు కాదు, నేనే ఇప్పుడు 2 సార్లు కింద ఎత్తేసిన, అందుకోసమే నలిగిపోయినాయి 2 ప్యాకెట్లు. చూపిందిరా షూ అనుకొని ఇచ్చి చూపింది.
2 ప్యాకెట్లు అయితే పోసిన. సల్ఫ్ ఇట్లా ఏమే దయ్యా. ఇక్కడ డ్రమ్ క్లీన్ అని ఆప్షన్ వేసుకోవాలి. అవునా, అది మనకు తెలియదే. పోయింది, ఎక్కువ పోయింది. అది ఇది మొత్తం కింద డ్రమ్ క్లీన్. స్మెల్ అయితే వస్తుంది. తర్వాత ఇవన్నీ సాఫ్ చేయాలి. వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి కదా డాడీ. ఏంటిదిరా? అయిపోయినాక క్లీన్ చేసుకుంటారు కదా. మొత్తం తెలిస్తే సగం చేయాలి, సగం చేయొద్దురా. సగం మందికి మన రాదా చెత్త? ఆల్రెడీ పొద్దున క్లీన్ చేసినాం, ఇప్పుడు ఏముండదులే. సో ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తుంది ఈరోజు. నేను అడగలేదు సార్, అట్లా కడగాలంటే. ఒక 10 days నుంచి మా వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయింది, అసలు పని చేయట్లేదు, మధ్యలో ఆగిపోతుంది. అందుకోసమే డ్రమ్ క్లీనింగ్ ట్యాబ్లెట్లు అయితే తెప్పించారు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తుంది. అయితే వాటర్ సరిపోక ఇట్లా అవుతుందేమో అనుకొని మేము నల్ల అయితే వేరే పెట్టించినాం, కానీ అది నల్ల ప్రాబ్లం కాదు, ఇంకేదో ప్రాబ్లం ఉందని తెలుసుకొని మళ్ళీ డ్రమ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూరీలు అయితే చేస్తున్నా. చికెన్ కర్రీ అయితే వండినా. మా పండుగాడు చాలా రోజుల నుంచి చికెన్ కర్రీ అంటుండు. సో అందుకోసమే చికెన్ కర్రీ అయితే చేసిన వాళ్ళ కోసం. అన్నములో తినడంట కానీ కొంచెం సూప్ పెట్టుకొని పూరి తింటాడంట. సో వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేయడానికి టాబ్లెట్స్ అయితే మంచిగా పనిచేసింది అనమాట. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, మీషోలు ఉన్నాయి. సో మీషోలో కూడా అప్పుడప్పుడు కొన్ని మంచిగా పనిచేస్తాయి, కానీ ఫేక్ అని అనుకుంటాము, కొన్ని మాత్రం మంచిగా పనిచేస్తాయి. సో మాకైతే నచ్చింది డ్రమ్ క్లీన్. మీరు కూడా చేసుకోవాలనుకుంటే అట్లాంటివి ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడైతే పూరీలు చెయ్యాలి, తినాలి. చికెన్ అయింది, అన్నం అయింది. చిన్నగాడైతే పూరి తినాడు అనమాట. సో అందుకోసమే వాడి కోసం కొంచెం రైస్ పెట్టినా. నేను చేస్తా, వస్తున్నా. లే ముద్దలు చేసినా, లే చూపిస్తాను. నువ్వే ఉన్నావు మొత్తం. ఇగో ఇన్ని పూరీలు చేస్తున్నా, ఇవన్నీ ముద్దలు చేసి పెట్టుకున్నా. ఫస్టే పూరీలు మాత్రం ఎర్రగా కాల్చుకోవాలి, అప్పుడైతే టేస్ట్ ఉంటాయి. కాల్చే విషయం నాకు తెలియదు, మా బావకి తెలుసు. కాల్తేనే మంచిగా ఉంటుంది, తెల్ల ఉండదు. సో ఫ్రెండ్స్, పూరీలు అయితే అయిపోయినాయి. ఇగో దీంట్లో వేసి పెట్టిన. సోడా వేయడం అయితే మర్చిపోయినా, కానీ సూపర్ వచ్చినాయి. ఫస్ట్ టైం నేను ఇంట్లో చేయడం, ఎందుకంటే హోటల్ పెట్టక ముందుకు నేను అసలు ఇంట్లో పూరీలే చేయకపోయేదాన్ని. హోటల్లో చేసి అలవాటు అయిపోయింది. సో అందుకే మనకు వచ్చినాయి పూరీలు. గ్రేట్ అని మెచ్చుకోవేంది ఇంత మంచిగా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో చికెన్ పూరి కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది. సో సూపర్ ఉందంట, టేస్ట్ కూడా మస్తు అయిందంట. తెలంగాణ స్పెషల్ పూరి చికెన్ కర్రీ. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకొని. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.